మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీరొకరిని ప్రాణం కంటే ఎక్కువగా నమ్మారు. వాళ్ళు పిలవగానే మీ పనులన్నీ పక్కన పెట్టేసి మరీ వెళ్తారు. కానీ చివరగా మీకు దక్కింది అవమానం మాత్రమే. నేను వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళు నన్ను అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదేంటి అని ఎన్నో రాత్రులు నిద్ర పట్టకుండా ఆలోచించుంటారు. హలో, నమస్తే అందరికీ. నేను శ్వేత. మీరు ఎంత మంచి చేసినా కనీసం గుర్తింపు ఇవ్వలేదా? పైగా ఇంకా విమర్శలు ఎదుర్కొంటున్నారా? అయితే ఇది గుర్తుపెట్టుకోండి. తప్పు వాళ్ళది కాదు. మీ విలువని వాళ్ళకి ఎలా చూపాలో తెలియని మీది. హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఎవరైనా మనల్ని గౌరవించాలన్నా, మన వెనకాల తిరగాలన్నా కొన్ని నియమాలు పాటించాలి. ఈరోజు ఈ వీడియోలో ఒకరి దగ్గర మన విలువ తగ్గకుండా కాపాడుకునే 4 పవర్ఫుల్ నియమాలని, దాని వెనకాల ఉన్న సైకాలజీని తెలుసుకుందాం. ఫస్ట్ రూల్ ఈజ్ ఎప్పుడూ అందుబాటులో ఉండకు. ఎప్పుడు ఎదుటివారి సమస్యల కోసం, ఎదుటివారి అవసరాల కోసం నువ్వు అందుబాటులో ఉంటే నీ విలువ అనేది తగ్గిపోతుంది. ఇది నేను చెప్పిన విషయం కాదు, సైకాలజీ బేస్డ్ ప్రూవ్ అయిన నిజం. మీ ఆఫీస్లో లేదా ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. అతను అడిగినా అడగపోయినా తన ఇంట్లో గొడవలు, తన బలహీనతలు, తన తప్పులన్నీ అందరికీ వాట్సాప్ స్టేటస్లు, మాటల ద్వారా చెప్పేస్తూ ఉంటాడు. కొన్నాళ్ళకి ఏమవుతుంది? మిగతా వాళ్ళంతా అతన్ని ఒక జోకర్లా చూడడం మొదలు పెడతారు. అదే మరో వ్యక్తిని చూడండి. అతను అందరితో నవ్వుతూ మాట్లాడతాడు, కానీ తన వ్యక్తిగత విషయాలను ఎవ్వరితోనూ పంచుకోడు. తనకంటూ ఒక లిమిట్ పెట్టుకుంటాడు. అప్పుడు మిగతా వాళ్లకు అతనిపై ఒక తెలియని గౌరవం, భయం ఉంటాయి. సెకండ్ రూల్ ఈస్ తక్కువ మాట్లాడి ఎక్కువ చేసి చూపించు. నీ ప్లాన్స్ అందరికీ చెప్పకు, నీ రిజల్ట్స్తోనే చూపించు. బేస్డ్ ఆన్ సైకాలజీ, పీపుల్ రెస్పెక్ట్ కన్సిస్టెన్సీ మోర్ దెన్ ప్రామిసెస్. మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. నేను పలానా బ్రాండ్ కారు కొనబోతున్నాం, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం, ముందే ఫేస్బుక్లో పోస్ట్. కొత్త జాబ్కి అప్లై చేశాం, ముందే ఫ్రెండ్కి చెప్పేస్తాం. జిమ్ జాయిన్ అయ్యాం, 3వ రోజు నుంచే స్టేటస్లు. ఎందుకంటే మనకు ఒక ఫీలింగ్ కావాలి. వావ్, సూపర్, ఆల్ ద బెస్ట్, యూ క్యాన్ డూ ఇట్ అనే అప్రిషియేషన్. కానీ ఒక నిజం తెలుసా? అవి కొన్నిసార్లు మన గ్రోత్కి పెద్ద శత్రువులు. ఎందుకంటే నీ సక్సెస్ని అందరికీ ముందే చెప్పినప్పుడు నీ మెదడు పనిచేయకముందే సక్సెస్ వచ్చినట్లే ఫీల్ అవుతుంది. అందుకే చాలామంది స్టార్ట్ గొప్పగా చేస్తారు, ఫినిష్ మాత్రం చెయ్యరు. థర్డ్ రూల్ ఈజ్ ప్రతిరోజు నిన్ను నువ్వు అప్గ్రేడ్ చేసుకో. నాలెడ్జ్ ఇంక్రీజ్ చేసుకో, అలాగే నీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకో. బేస్డ్ ఆన్ సైకాలజీ, పీపుల్ ఫ్రమ్ స్ట్రాంగ్ ఇంప్రెషన్స్ ఫ్రమ్ హౌ యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ అండ్ హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్ ఓవర్ టైమ్. బేస్డ్ ఆన్ హ్యూమన్ సైకాలజీ, మీరు మాట్లాడడం ప్రారంభించక ముందే కేవలం 7 సెకండ్లలో మీ బాడీ లాంగ్వేజ్ మరియు డ్రెస్సింగ్స్ని బట్టి అవతలి వారు మీ విలువను అంచనా వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇద్దరు వ్యక్తులు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అక్కడ ఒక వ్యక్తి నలిగిపోయిన బట్టలు వేసుకొని తల వంచుకొని భయపడుతూ కూర్చున్నాడు. మరో వ్యక్తి చాలా నీట్గా డ్రెస్ చేసుకొని కాన్ఫిడెంట్ పోస్చర్, ఐ కాంటాక్ట్ ఇస్తూ కూర్చున్నాడు. ఎవరిని చూస్తే ఇతను టాలెంటెడ్ అనిపిస్తుంది? ఖచ్చితంగా రెండో వ్యక్తినే కదా. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేది ఒక అయస్కాంతం లాంటిది. మీరు ఎక్కడికి వెళ్ళినా నీట్గా డ్రెస్ చేసుకోండి, తలెత్తుకొని నడవండి. మిమ్మల్ని చూస్తూనే అవతలి వ్యక్తికి గౌరవం కలగాలి. ఫోర్త్ రూల్ ఈస్ నీ విలువని నువ్వే నిర్ణయించుకో. నిన్ను గౌరవించని చోట నువ్వు బలవంతంగా ఉండకు. అలాగే అందరి అప్రూవల్ కోసం నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బేస్డ్ ఆన్ సైకాలజీ, కొంతమంది ఒకరి విలువని వాళ్ళు దూరం అయిన తర్వాతనే గుర్తిస్తారు. బేస్డ్ ఆన్ సైకాలజీ, సమాజంలో ఎంత మంచి మనసున్నా చేతిలో పైసా లేకపోతే ఎవ్వరూ గుర్తించరు. మీ కాళ్ళపై మీరు నిలబడి ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు మీ మాటకి, మీ ఉనికికి ఆటోమేటిక్గా ఒక వెయిట్ వస్తుంది. ప్రేమ బంధాల కంటే ముందు మీ కెరీర్ మరియు సంపాదనపై దృష్టి పెట్టండి. మీ అకౌంట్లో డబ్బు ఉంటే సమాజంలో మీకు గౌరవం ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నేను చెప్పిన ఈ రూల్స్లలో మీరు ఎన్ని రూల్స్ని ఫాలో అవుతున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితాన్ని మార్చి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.